హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి చంద్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్, అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్లో అడిగిన 1000+ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసే సిరీస్లో చాప్టర్ వైజ్ ప్రతి చాప్టర్ యొక్క మనం కాన్సెప్ట్ నేర్చుకుంటూ దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఈరోజు మనం డీల్ చేయబోయే టాపిక్ పేరు వచ్చేసి యూనిట్ డిజిట్ చాప్టర్. సో ఇందులో ముందుగా కాన్సెప్ట్ నేర్చుకొని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. అంతేకాక ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు మనం క్లాస్లో డీల్ చేయబోయే కాన్సెప్ట్ మరియు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ మీకు పీడిఎఫ్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ని ప్రాక్టీస్ చేసుకోగలరు. నెక్స్ట్, ఈ స్క్రీన్ షాట్ మీరు ఒకసారి తీసుకోండి. ఇది మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అన్నిటికీ సంబంధించి మనకి ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్కి ప్రశ్నలు అడుగుతారు అనే దానికి సంబంధించిన డేటా అనమాట. ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రతి చాప్టర్ని మనం కవర్ చేద్దాం. ప్రతి చాప్టర్కి కూడా కాన్సెప్ట్ నేర్చుకుందాం, దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. తద్వారా మీకు ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు ఒక పద్ధతిగా, ఒక రీతిగా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు ఉంటుంది. సో లెట్స్ బిగిన్. ముందుగా మనం డీల్ చేయబోయే చాప్టర్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టంలో మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్, ఫ్యాక్టర్స్, యూనిట్స్ డిజిట్, నెంబర్ ఆఫ్ జీరోస్, డివిజిబిలిటీ, రిమైండర్ మరియు ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇవి చదువుకుంటే మనకి ఆల్మోస్ట్ నెంబర్ సిస్టమ్ అంతా మనకి కవర్ అయిపోయినట్టే. ఇందులో భాగంగా ఈరోజు మనం యూనిట్స్ డిజిట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. సో ముందుగా యూనిట్ డిజిట్ అంటే ఏంటి? యూనిట్ డిజిట్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ది లాస్ట్ డిజిట్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది నెంబర్. సో ఇక్కడ ఒక మన నెంబర్ తీసుకున్నాం మనం, 56874589 అనే ఒక నెంబర్ తీసుకున్నట్లయితే రైట్ సైడ్ నుంచి, అంతే కదా, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ మనకి. సో రైట్ సైడ్ నుంచి వచ్చే మొదటి నెంబర్ మనకి యూనిట్ డిజిట్ అనేది డెఫినిషన్ అనమాట. నెక్స్ట్, ఇప్పుడు యూనిట్ డిజిట్ ఏంటో తెలుసుకున్నాం. దాన్ని మనం ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో డైరెక్ట్గా మనకి నెంబర్ ఇచ్చేసి యూనిట్ డిజిట్ చెప్పండి అని అడగరు కదా, రకరకాలుగా అడుగుతారు. సో అలా ఎలాగా? అడిషన్లో వస్తే మనం ఎలా కనుక్కోవాలి, సబ్స్ట్రాక్షన్లో ఉంటే ఎలా కనుక్కోవాలి, మల్టిప్లికేషన్లో ఉంటే ఎలా కనుక్కోవాలి, ఎక్స్పోనెంట్లో ఉంటే ఎలా కనుక్కోవాలి మనం నేర్చుకుందాం. ఉదాహరణకి మీకు ఇక్కడ కాన్సెప్ట్ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 21 + 32 అని ఇచ్చారు మీకు క్వశ్చన్లో. దీంట్లో యూనిట్స్ డిజిట్ ఎంత వస్తుంది అంటే, మనం జనరల్గా ఏం చేస్తాం, ఇదంతా యాడ్ చేసిన తర్వాత 53 వస్తే 3 అనేది యూనిట్స్ డిజిట్ అని చెప్తాం. సో మనం ఇదంతా కూడా చేయకుండా మనకి ఏ నెంబర్స్ అయితే ఇచ్చారో ఆ నెంబర్స్ యొక్క లాస్ట్ డిజిట్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో 1 + 2 = 3. సో మనకి ఆన్సర్లో యూనిట్స్ డిజిట్ 3 అనమాట. అదేవిధంగా సబ్స్ట్రాక్షన్లో 59 - 27 ఇచ్చారనుకోండి, మనం జస్ట్ 9, 7 తీసుకొని 9లోంచి 7 తీసేసి యూనిట్ డిజిట్ 2 అని చెప్పాలన్నమాట. సో ఈ విధంగా అడిషన్, సబ్స్ట్రాక్షన్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్కి వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ 32 × 54 ఇచ్చారనుకోండి, ఈ నెంబర్ మొత్తం మల్టిప్లై చేయక్కర్లా, మనం కేవలం 2ని 4ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 2 × 4 ఎంత మనకి 8. సో మనకి ఆన్సర్లో యూనిట్స్ డిజిట్ 8 అనమాట. సో అలాగా మల్టిప్లికేషన్ మనం ఉపయోగించి చెప్తాం. నెక్స్ట్ ఎక్స్పోనెంట్ వచ్చేసరికి మీకు పవర్లో రాస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2^4లో యూనిట్స్ డిజిట్ ఎంత అని అడిగారు అనుకోండి, మనకి 2^4 వాల్యూ తెలుసు, ఎంత, 16. సో ఇక్కడ యూనిట్స్ డిజిట్ ఏంటి, 6. ఒకవేళ 2^96 అడిగితే ఎలా కనుక్కోవాలి, లేదా 256^9876 ఇలాంటి పెద్ద పెద్ద నెంబర్లు ఇస్తే మనకి యూనిట్స్ డిజిట్ ఎలా కనుక్కోవాలనేది మనం ఈరోజు క్లాస్లో క్లియర్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ డిజిట్ డెఫినిషన్ నేర్చుకున్నాం. తర్వాత ఏ పద్ధతుల్లో కనుక్కుంటారో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇక్కడ మనకి ఎక్స్పోనెంట్ అంటే ఇందాక చెప్పినట్టు 2^5867 ఇలాగా ఏదైనా ఒక వాల్యూ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంటే దాన్ని మనం యూనిట్స్ డిజిట్ ఎలా కనుక్కోవాలంటే సైక్లిసిటీ అనే కాన్సెప్ట్ని మనం ఉపయోగిస్తాం. అసలు సైక్లిసిటీ అంటే ఏంటి, ఒక్కొక్క నెంబర్కి గల సైక్లిసిటీ ఏంటో తెలుసుకుందాం. ఉదాహరణకి మీరు 1ని, ఫర్ ఎగ్జాంపుల్ 21 ఉంది, × 11 ఉంది, మీరు × 51 ఉంది, ఇలా మీరు లాస్ట్ యూనిట్స్ డిజిట్ మల్టిప్లై చేశారనుకోండి, 1 × 1 చివరాఖరికి 1 అవుతుంది. 1, 0, 1, 5, 6 ఈ 4 నెంబర్స్కి సైక్లిసిటీ మనకి సేమ్ నెంబర్ అవుతుంది.
సేమ్ నెంబర్ అవుతుంది. అంటే ఉదాహరణకి మీరు 6ని ఎన్నిసార్లైనా మల్టిప్లై చేయండి, లేదా 6కి సంబంధించిన ఏ నెంబర్నైనా సరే యూనిట్స్ డిజిట్లో ఉండే నెంబర్ని మీరు మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే 6 6 36 అంటే ఆఖరిలో 6 ఉంది. మళ్ళీ ఈ 6ని ఈ 6తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 36, మళ్ళీ ఆఖరిలో 6 ఉంది. మళ్ళీ ఈ 6ని ఈ 6తో మల్టిప్లై చేస్తే 36. ఇలా మీరు ఎన్నిసార్లు చేసినా సరే 6కి మనకి 6ఏ యూనిట్స్ డిజిట్గా వస్తుంది. దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 256 హోల్ పవర్ 98 అనుకోండి. 6కి మనకి పవర్లో ఏదున్నా సరే మనకు ఆన్సర్ 6ఏ వస్తుంది. అదేవిధంగా 5కి పవర్ ఏదున్నా సరే మనకి 5ఏ వస్తుంది. సో మీకు 5 స్క్వేర్ వాల్యూ తెలుసు కదా, 5 స్క్వేర్ ఎంత? 25. చూసారా, యూనిట్స్ డిజిట్ మారలా, 5ఏ ఉంది. అదే 5 క్యూబ్ వాల్యూ తెలుసు కదా, 5 క్యూబ్ వాల్యూ ఎంత? 125. సో ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ 5ఏ ఉంది. కావాలంటే 5 పవర్ 4 తీసుకుందామా, 625. ఇక్కడ కూడా మనకి యూనిట్ డిజిట్ 5ఏ ఉంది. సో ఈ 4 నెంబర్స్కి మనకి పవర్లో ఎంత ఉన్నా సరే మనకి యూనిట్స్ డిజిట్లో ఖచ్చితంగా అవే నెంబర్లు వస్తాయి. చూడండి, అవే నెంబర్లు వస్తాయి. కాబట్టి వీటి సైక్లిసిటీ మనకి కేవలం 1, దేని నెంబర్ దానికే మనకి సైక్లిసిటీగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి 1 కంప్లీట్ అయిపోయింది, 5 అయిపోయింది, మరియు 6 అయిపోయింది, 0 అయిపోయింది. ఇప్పుడు మిగతా వాటి సైక్లిసిటీ కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు 2 అనే నెంబర్ యొక్క సైక్లిసిటీ చూద్దాం. ఉదాహరణకి ఫస్ట్ 2 రాస్తాను, తర్వాత 2 స్క్వేర్. 2 అంటే 2 పవర్ 1 కదా, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5 రాశాను అనుకుందాం. దీని వాల్యూస్ చూద్దామా. 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్కి 4, 2 క్యూబ్కి 8, 2 పవర్ 4కి 16, 2 పవర్ 5కి 32. కావాలంటే 2 పవర్ 6 కూడా రాద్దాం, 2 పవర్ 7 కూడా రాద్దాం. మీరు గమనించారంటే 32 2 64, తర్వాత 128. సో ఇదంతా ఎందుకు రాసాము చూడండి. ఈ యూనిట్స్ డిజిట్లు ఇక్కడ 2 4 6 8 6 ఉన్నాయి, అవునా. తర్వాత కూడా మళ్ళీ 2 4 8 6 అనే ప్యాటర్న్లోనే మనకి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ సైక్లిసిటీ 2కి వచ్చేసి 4 అనమాట. ఎందుకని అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 8 ఉందనుకోండి. 2 పవర్ 8 ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దీని సైక్లిసిటీ 4 కదా, కాబట్టి పవర్ని 4తో డివైడ్ చేయండి. పవర్ని 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందో చూడండి. ఇప్పుడు 8ని 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ మనకి 0 వస్తుంది. రిమైండర్ 0 ఉన్నప్పుడు మీరు 2 పవర్ 4గా దాన్ని పరిగణించాలి, ఓకేనా. 4తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి రిమైండర్ 0 వస్తే 2 పవర్ 4 లాగా అనుకోండి. అప్పుడు 2 పవర్ 4 వాల్యూ మనకి ఎలాగో తెలుసు. 2 పవర్ 4 16 అంటే యూనిట్స్ డిజిట్లో మనకి 6 ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్లో 2 పవర్ 21 అనుకుందాం. మనం ఏమనుకున్నాం, సైక్లిసిటీ 4 కదా, 2 అనే నెంబర్కి సైక్లిసిటీ 4 కాబట్టి 21ని 4తో డివైడ్ చేయండి. 21ని 4తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, రిమైండర్ మనకి 1 వస్తుంది, అంతే కదా. 4 5 20 అంటే రిమైండర్ 1 వచ్చింది. 1 అంటే అర్థం ఏంటి, 2 పవర్ 1గా దాన్ని మనం ఊహించుకోవాలి. 2 పవర్ 1 వాల్యూ ఎంత, 2 అంటే యూనిట్స్ డిజిట్ మనకి 2 అవుతుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుందామా. 2 పవర్ 23 తీసుకుందాం. 2 పవర్ 23ని మనం 4తో డివైడ్ చేయాలి. ఎందుకని, 2 యొక్క సైక్లిసిటీ 4 కాబట్టి. 23 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 4 5 20 పోగా రిమైండర్ 3 ఉంటుంది. రిమైండర్ 3 అంటే అర్థం ఏంటి, దాన్ని 2 క్యూబ్గా రాసుకోవాలి. 2 క్యూబ్ వాల్యూ ఎంత, 8, కాబట్టి అక్కడ యూనిట్స్ డిజిట్ 8. ఇప్పుడు మీకు ఒకటి ఇస్తాను చూడండి. ఇక్కడ 2 పవర్ 9 8 6 అనే నెంబర్ ఉంది. దీనికి యూనిట్స్ డిజిట్ ఎంత, దీనికి యూనిట్స్ డిజిట్ ఎంత అనేసరికి ఫస్ట్ 986ని 4తో డివైడ్ చేద్దాం. డివైడెడ్ బై 4. సో 4 టేబుల్లో 4 2s 8, 1 మిగులుతుంది. 4 4s 16, 16 అంటే 2 మిగులుతుంది. 4 6 24, ఇంకా మిగిలింది ఎంత, రిమైండర్ 2. రిమైండర్ 2 అంటే మనం 2 స్క్వేర్గా రాసుకోవాలి. 2 స్క్వేర్ వాల్యూ 4. సో మనకి యూనిట్స్ డిజిట్ అనేది 4 అనమాట. ఈ విధంగా మనం సైక్లిసిటీని ఉపయోగించుకొని యూనిట్స్ డిజిట్ ఎంత పెద్ద పవర్ ఇచ్చినా సరే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి 2తో కండిషన్ నేర్చేసుకున్నాం కదా. ఇప్పుడు 3 కండిషన్ నేర్చుకుందాం. సో ఇప్పుడు 3కి సంబంధించి 3 పవర్ 1 3, 3 స్క్వేర్ 9, అలాగా 3 పవర్ 6 దాకా రాసాం. ఇక్కడ యూనిట్స్ డిజిట్లు చూసినట్లయితే మనకి ప్యాటర్న్ ఎలా ఉంది, 3, 9, 7, 1 వస్తుంది. మళ్ళీ అలాగే రిపీట్ అవుతుంది. 3, 9, 7, 1 మనకు వస్తుంది. సో ఎన్నిసార్లు తర్వాత రిపీట్ అవుతుంది, ఎవ్రీ 4 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి.
ఎవ్రీ 4 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి, దీని సైక్లిసిటీ వాల్యూ కూడా మనకి 4. 2కి ఎలాగైతే 4 సైక్లిసిటీ వాల్యూ, అలాగే 3కి కూడా 4. సో మనం ప్యాటర్న్ కూడా అలాగే చేస్తాం. ఉదాహరణకి 3 పవర్ 13 అనుకోండి, దీని వాల్యూ ఎంత, సైక్లిసిటీతో డివైడ్ చేయాలి 13ని, అంటే 13 డివైడెడ్ బై 4. రిమైండర్ ఎంత వస్తుంది, 4 3 12 కాబట్టి రిమైండర్ 1 వస్తుంది. అప్పుడు మనం ఎలా ఊహించుకోవాలి, 3 పవర్ 1. 3 పవర్ 1 వాల్యూ ఎంత, 3. కాబట్టి ఈ నెంబర్ యొక్క యూనిట్స్ డిజిట్ మనకి 3 అవుతుంది. ఒకవేళ 3 పవర్ 20 అనుకోండి, 20ని మనం 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 వచ్చినప్పుడు ఏం చేయాలన్నాను, 3 పవర్ 4గా ఊహించుకోండి, అంటే సైక్లిసిటీ ఎంతో అంతగా ఊహించుకోండి. 3 పవర్ 4, 3 పవర్ 4 వాల్యూ మనకు తెలుసు 81. కాబట్టి 3 పవర్ 20 అనే నెంబర్కి యూనిట్స్ డిజిట్ మనకి 1 వస్తుంది. సో మీకు అర్థమైందని అనుకుంటాను. సో నెక్స్ట్ 4కి మూవ్ అవుదాం. సో ఇప్పుడు మనం 4 చూసుకున్నట్లయితే 4 పవర్ 4ని 1 నుంచి 4 పవర్ 4 వరకు వాల్యూస్ మనం రాసాం. సో ఇక్కడ మీరు గమనించారంటే 4 6 రిపీట్ అవుతుంది, మళ్ళీ 4 6 రిపీట్ అవుతుంది, అలాగే మనకి రిపీట్ అవుతా పోతాయి. సో దాని అర్థం ఏంటి, ఎన్ని నెంబర్స్ తర్వాత రిపిటేషన్ అవుతుంది, 2 నెంబర్స్ తర్వాత రిపిటేషన్ అవుతుంది, అవునా. కాబట్టి దీని సైక్లిసిటీ వాల్యూ మనకి 2 అన్నమాట. సో ఇప్పుడు 4 పవర్ ఏదైనా నెంబర్ ఇస్తే ఎలా చేద్దాం మనం, 4 పవర్ 27 ఇచ్చారు అనుకుందాం. మనం ఏం చేయాలి, 27ని సైక్లిసిటీతో డివైడ్ చేయాలి. సో 27 డివైడెడ్ బై 2, 2 1s 2 3s, రిమైండర్ ఎంత, 1 వచ్చింది. అంటే దాన్ని ఎలా ఊహించుకోవాలి, 4 పవర్ 1. 4 పవర్ 1 వాల్యూ మనకి 4 కాబట్టి యూనిట్స్ డిజిట్లో ఈ నెంబర్కి సంబంధించిన యూనిట్స్ డిజిట్లో మనకి ఆన్సర్ 4 వస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ 4 పవర్ 20 అనుకోండి, 20ని మనం 2తో డివైడ్ చేస్తే 10 వస్తుంది, 20 మన 10 వస్తుంది, రిమైండర్ మనకి 0 వస్తుంది. సో రిమైండర్ 0 వచ్చినప్పుడు ఏం చెప్పాను, మనం ఎలా ఊహించుకోవాలి దాన్ని, 4 పవర్ సైక్లిసిటీ వాల్యూ ఎంత అంత రాసుకోండి, అప్పుడు 4 స్క్వేర్ అవుతుంది. 4 స్క్వేర్ అంటే దాని అర్థం ఎంత, 16, అంటే యూనిట్స్ డిజిట్లో మనకి 6 వస్తుంది అన్నమాట. కావాలంటే చూడండి, 4 పవర్ 4 వాల్యూ మనకి 256 కదా, 4ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. కాబట్టి మనం 4 పవర్ 4గా ఊహించుకున్నాం కాబట్టి మనకి ఆన్సర్ 6. నెక్స్ట్ 4 కూడా కంప్లీట్ అయింది. ఇంకా మిగిలింది 7 8. సో ఇప్పటిదాకా మీకు 3 2 3 చెప్పాను కదా, 4 చెప్పాను కదా, ఇదే కాన్సెప్ట్లో మనకి 7 8 కూడా ఉంటుంది. మీరు కావాలంటే రఫ్ వర్క్లో ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా సరే 7 అనేది 4 డిజిట్స్ తర్వాత రిపీట్ అవుతుంది. అదేవిధంగా 8 కూడా అనమాట. కాబట్టి వీటికి సైక్లిసిటీ వాల్యూస్ 7కి 4, 8కి కూడా 4. నెక్స్ట్ 9కి వచ్చేసరికి సేమ్ 4 లాగే, 4కి ఎలాగైతే సైక్లిసిటీ 2, 9కి కూడా 2. సో ఇప్పుడు ఒక్కొక్క నెంబర్ సైక్లిసిటీ మనం విడిగా రాద్దాం. సో ఇప్పుడు 0 1 5 6 యూనిట్స్ డిజిట్లో ఈ అంకెలు ఉన్నప్పుడు మనకి సైక్లిసిటీ అనేది 1. అంటే పవర్ని 1తో డివైడ్ చేయాలి, 1తో డివైడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి మనకి యూనిట్స్ డిజిట్లో సేమ్ వాల్యూ వస్తుంది. అదేవిధంగా 4,9 ఉంటే సైక్లిసిటీ 2, అప్పుడు పవర్ని 2తో డివైడ్ చేయాలి. తర్వాత యూనిట్స్ డిజిట్లో 2 3 7 లేదా 8 వీటిలో ఏ నెంబర్ ఉన్నా సైక్లిసిటీ 4 కాబట్టి మనం ఆ పవర్ని 4తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫైండ్ ది లాస్ట్ డిజిట్ అన్నా యూనిట్స్ డిజిట్ అన్నా ఒకటే. లాస్ట్ డిజిట్ ఆఫ్ అని చెప్పేసి 1 2 3 4 5 6 7 8 9కి పవర్లో మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 ఉంది. చూడ్డానికి ఇంత పెద్దగా ఉంది కదా, దీన్ని ఎలా చేద్దామో చూడండి. మనకి యూనిట్స్ డిజిట్ కావాలంటే క్వశ్చన్లో మనకి బేస్లో యూనిట్స్ డిజిట్ రాసుకుంటే సరిపోతుంది. సో 9 తీసుకోండి. పవర్ ఏంటిది, పవర్ వచ్చేసి మనకి ఆడ్ నెంబర్. 9 సైక్లిసిటీ ఎంత మనకి, 9 సైక్లిసిటీ మనకి 2, అవునా. 9 సైక్లిసిటీ 2 అంటే పవర్ని మనం 2తో డివైడ్ చేయాలి, అంతే కదా. సో ఇప్పుడు ఈ పవర్ని 2తో డివైడ్ చేస్తున్నాను చూడండి. ఇదేంటిది, ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ని మనం 2తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా రిమైండర్ 1 వస్తుంది. ఎందుకంటే ప్రతి ఈవెన్ నెంబరు 2తో డివైడ్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది. అలాగే ప్రతి ఆడ్ నెంబరు 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. సో మనం ఏం చేయాలి, ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది కాబట్టి 9 పవర్ 1 రాసుకోవాలి. సో 9 పవర్ 1 వాల్యూ ఎంత, 9. సో మనకి ఆన్సర్ ఆప్షన్ డి 9. చూసారా, కళ్ళతో చూసి చేసేయచ్చు. ఈ బిట్ చేయడానికి మనం పెన్ను పేపర్ కూడా ఉపయోగించకుండా జస్ట్ కళ్ళతో చూసి 9కి సైక్లిసిటీ 2 అనుకుంటాం, ఆడ్ నెంబర్ కాబట్టి రిమైండర్ 1 వస్తుంది అనుకుంటాం, 9 పవర్ 1 9, ఆన్సర్ డి. సో ఇలా మనం కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ బిట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ బిట్
ఇక్కడ చూడండి కొంచెం కాన్సెప్ట్ మిక్స్ చేసి అడిగారు. ఏం అడిగారో చూద్దాం. ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ ఎన్ అనేది ఒక న్యాచురల్ నెంబర్ అయినట్లయితే 6n-5 అనే ఫార్మాట్లో ఉన్న నెంబర్కి ఎండ్స్ విత్ అన్నారు. ఎండ్స్ విత్ అంటే ఏంటి? యూనిట్స్ డిజిట్ ఏమొస్తుంది అని అనమాట. యూనిట్ డిజిట్ ఏమొస్తుందో అడిగారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 6n అనేది న్యాచురల్ నెంబర్ అన్నాడు. సో మనకి 0కి 1కి 5కి 6కి సైక్లిసిటీ వాల్యూ ఎంత? 1. అంటే 6 పవర్లో ఎంత ఉన్నా పర్వాలే, మనం ఏమనుకోవాలి? 6 పవర్ 1 ఉన్నట్టు రాసుకుంటే సరిపోద్ది. సో 6 పవర్ 1 అంటే ఇక్కడ యూనిట్స్ డిజిట్ మనకి 6, అంతేనా? సో ఇది మనకి ఏమవుతుంది? యూనిట్స్ డిజిట్ 6. 6లోంచి మీరు 5 తీసేస్తే ఏమవుతుంది? ఆన్సర్ 1 అవుతుంది. అంటే ఆన్సర్ అంటే మన ఉద్దేశం ఏంటి? యూనిట్స్ డిజిట్లో 1 ఉంటుందని. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. చూసారా, కాన్సెప్ట్ తెలుసుకున్నట్లయితే ఈ ఒక్క చిన్న కాన్సెప్ట్ 0కి 1కి 5కి 6కి సైక్లిసిటీ 1 అనే కాన్సెప్ట్ తెలిసినట్లయితే ఈ బిట్ కూడా మనం కళ్ళతో చూసి సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, సో ఇక్కడ ఈ ప్రశ్నలో ఏమడిగారు? వాట్ ఈజ్ ది యూనిట్ డిజిట్ ఇన్ ది ఫాలోయింగ్? క్వశ్చన్ ఏంటి మనకి? 91 నుంచి 99 వరకు మల్టిప్లై చేశారు. దాంట్లో యూనిట్స్ డిజిట్ ఏంటి అని అడుగుతున్నారు. సో నేను క్వశ్చన్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇచ్చిన ఒక్క పాయింట్ని నేను మీకు ఇప్పుడు విడిగా రాసి చూపిస్తా చూడండి. అక్కడ రాసిన క్వశ్చన్కి నేను రాసిన క్వశ్చన్కి డిఫరెన్స్ గమనించారంటే ఇక్కడ 95 రాయలేదు, నేను 95 రాశాను. ఎందుకు రాశాను అంటే మీరు 5తో ఏ ఈవెన్ యూనిట్ డిజిట్ని మల్టిప్లై చేసినా మనకి 0నే వస్తుంది. 5 4s 20 అంటే యూనిట్స్ డిజిట్లో 0. అదేవిధంగా 5 2s 10 యూనిట్స్ డిజిట్లో 0. సో ఒక్కసారి 0 వచ్చిన తర్వాత మీరు ఆ 0ని ఎంత పెద్ద నెంబర్తో మల్టిప్లై చేసినా యూనిట్ డిజిట్లో మాత్రం 0నే ఉండి తీరుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి మనకి ఆప్షన్ డి. సో ఇక్కడ మీరు ఈ 95 రాసుకుంటే మీకు ఆన్సర్ ఎంత సులువైపోతుందో చూడండి. నెక్స్ట్, ఇక్కడ మనల్ని యూనిట్స్ డిజిట్ కనుక్కోమన్నారు. ఏమి ఇచ్చారు క్వశ్చన్? 4 × 38 అంటే మన యూనిట్స్ డిజిట్ ఒకటి మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. 4 × 38 ఒకసారి క్వశ్చన్ మనం పెద్దదిగా రాసుకుందాం. 4 × 38 × 764 × 1 2 5 6 ఇది కదా. సో యూనిట్స్ డిజిట్లే మల్టిప్లై చేద్దాం. 4 8s 32. 32లో యూనిట్స్ డిజిట్ 2 కదా. ఈ 2ని ఈ 4తో మల్టిప్లై చేయండి. 4 2s 8 అవునా. నెక్స్ట్ ఈ 8ని ఈ 6తో మల్టిప్లై చేయండి. 8 6 48. చివరి ఆఖరిలో వచ్చిన యూనిట్ డిజిట్ ఎంత? 8. సో ఇలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, సో ఇక్కడ మనం సైక్లిసిటీ ఉపయోగించాలి ఈ బిట్లో. ఇక్కడ కూడా మనని యూనిట్స్ డిజిట్ కనుక్కోమన్నారు. సైక్లిసిటీ ఉపయోగిద్దాం. 1442 అంట, దానికి పవర్ 20 ఉంది అవునా. సో 2కి సైక్లిసిటీ ఎంత? 2కి సైక్లిసిటీ 4 అంటే పవర్ని 4తో డివైడ్ చేయండి. పవర్ని 4తో డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చిందంటే మనం ఏ ఊహించుకోవాలి? యూనిట్స్ డిజిట్ ముందుగా రాసుకొని దానికి పవర్లో సైక్లిసిటీ వాల్యూ రాస్తే సరిపోతుంది. సో 2 power 4 వాల్యూ ఎంత? 16. సో సగం క్వశ్చన్ అయిపోయింది. మిగతా సగం క్వశ్చన్లో ఏముంది? మధ్యలో మైనస్ ఇచ్చారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మిగతా సగం క్వశ్చన్లో ఏముంది మనకి? 1373 హోల్ పవర్ 36 అన్నారు. ముందుగా యూనిట్స్ డిజిట్ రాసుకోండి. 36 ముందుగా సైక్లిసిటీ ఎంత? 3కి కూడా సైక్లిసిటీ 4 అవునా. సో దీన్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ మనకి 4 9s 36 కాబట్టి రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 వస్తే 3కి పవర్లో సైక్లిసిటీ వాల్యూవే రాయాలి, అంటే 3 power 4. 3 power 4 అంటే ఎంత మనకి? 81. 81 అంటే మనకి యూనిట్స్ డిజిట్ మధ్యలో మైనస్ ఇచ్చారు కాబట్టి 6లో నుంచి ఈ 1ని తీసేయండి. 6 - 1 ఎంత మనకి? 5 అన్నమాట. సో ఆప్షన్ సి. నెక్స్ట్, ఈ క్వశ్చన్ చేయడానికైతే మనకు అసలుకి పెన్ను పేపర్ కూడా అవసరం లేదు. ఎందుకని చూడండి, యూనిట్స్ డిజిట్ అడిగారు. లాస్ట్లో ఎంత ఉంది? 1 ఉంది బేస్లో. సో 1కి పవర్ ఎంత ఉన్నా సరే లాస్ట్లో 1 వస్తుంది. ఇంటూ మళ్ళీ ఇక్కడ కూడా యూనిట్స్ డిజిట్లో 1 ఉంది. 1కి పవర్ ఎంత ఉన్నా 1 వస్తుంది. మధ్యలో మల్టిప్లికేషన్ సింబల్ ఉంది. 1 × 1 1 అవుతుంది. ఆన్సర్ సి. ఒకవేళ ఇక్కడ సింబల్ మారినట్లయితే గమనించుకోండి, మధ్యలో ప్లస్ ఇచ్చారనుకోండి మనకి ఏమవుతుంది? 1 + 1 అవుతుంది. అప్పుడు ఆన్సర్ మళ్ళీ 2గా మారిపోతుంది. కాబట్టి మధ్యలో సింబల్ని కూడా గమనిస్తూ ఉండండి. నెక్స్ట్, మళ్ళీ సైక్లిసిటీ ఉపయోగించాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? 213 హోల్ పవర్ 6 అన్నాడు. మనకి యూనిట్స్ డిజిట్ ముందుగా రాసుకోండి. బేస్లో ఉన్న యూనిట్స్ డిజిట్ 3 కాబట్టి 3 రాసుకుందాం. సో 3కి సైక్లిసిటీ ఎంత? 4 కాబట్టి మనం పవర్ని 4తో డివైడ్ చేస్తాం.
రిమైండర్ ఎంత వస్తుంది? 4 1s 4 కాబట్టి రిమైండర్ 2 వచ్చింది. సో ఆ రిమైండర్ని ఇక్కడ రాసుకోండి. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. సో యూనిట్స్ డిజిట్లో మనకి 9 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద నెంబర్ ఇచ్చారో దీనికి యూనిట్స్ డిజిట్ కనుక్కోమన్నారు. చాలా సింపుల్గా కనుక్కుంటాం చూడండి. ఫస్ట్ 3 కదా బేస్, సో ముందు దీన్ని 3 రాసుకోండి. మధ్యలో సింబల్ జాగ్రత్తగా రాసుకోండి. దీంట్లో యూనిట్స్ డిజిట్ 4. నెక్స్ట్ ఈ బేస్లో యూనిట్స్ డిజిట్ 5. సో అంత పెద్ద నెంబర్ మనకి ముందుగా ఇలా షార్ట్గా అయిపోయింది. నెక్స్ట్ 3కి సైక్లిసిటీ ఎంత? 4. సో 4తో దీన్ని డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేస్తే 4 4s 0 8 ఫుల్గా డివైడ్ అయిపోయింది. రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చినప్పుడు ఏం చెప్పాను నేను? సైక్లిసిటీ వాల్యూని పవర్లో రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటి? 4కి సైక్లిసిటీ ఎంత? 2. కాబట్టి దీన్ని 2తో డివైడ్ చేయండి. ఈవెన్ నెంబర్ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 వస్తే ఏం రాసుకోవాలి? సైక్లిసిటీ వాల్యూని రాసుకోవాలి పవర్లో. నెక్స్ట్ 5కి సైక్లిసిటీ వాల్యూ ఎంత? 1. 5ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 5 వస్తుంది కాబట్టి సింపుల్గా 5 పవర్ 1. ఇంకేం మిగిలినాయి మనకి ఇక్కడ? 3 పవర్ 4 వాల్యూ ఎంత? 3 పవర్ 4 అంటే 81. నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ 5. సో ఇక్కడ ఇంకా మీరు ఇక్కడ క్వశ్చన్ గమనించారంటే ఇక్కడ 5తో చేసేయండి చాలు. 5 6 30 అవునా? అంటే యూనిట్స్ డిజిట్లో 30 వచ్చింది. ఒక్కసారి 0 వస్తే ఏం చెప్పాను? ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా యూనిట్స్ డిజిట్లో పెద్ద జీరోనే మిగులుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ సో ఈ బిట్ కూడా ఆల్రెడీ ఇందాక రిపీటెడ్ సిమిలర్ మోడల్ చేసాం, కానీ ప్రీవియస్ ఇయర్లో ఇచ్చారు కాబట్టి డిస్కస్ చేద్దాం. యూనిట్స్ డిజిట్ కనుక్కోమన్నారు. 1కి ఎంతైనా సరే యూనిట్స్ డిజిట్ ఎంత పవర్లో ఉన్నా 1ఏ, మధ్యలో సింబల్ ఇంటూ, మళ్ళీ 1కి ఎంత పవర్లో ఉన్నా 1ఏ. సో 1 × 1 1. ఆప్షన్ బి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 1 2 3 4 అంటే యూనిట్స్ డిజిట్లో మనకి 4 ఉంది బేస్లో, మధ్యలో సింబల్ ప్లస్ ఉంది, మళ్ళీ ఇక్కడ యూనిట్స్ డిజిట్లో 4 ఉంది. ఓకేనా? ఇప్పుడు 4కి మనకి సైక్లిసిటీ ఎంత? 2 అవునా? రెండు దగ్గరలో 4ఏ కాబట్టి రెండు దగ్గరలో డివైడ్ చేద్దాం. 2కి ఈవెన్ నెంబర్ కాబట్టి రిమైండర్ 0 వస్తుంది. ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది. అంటే 4 పవర్ 1 లాగా రాసుకోండి. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి మనం సైక్లిసిటీ వాల్యూని రాసుకోవాలంటే 4 స్క్వేర్ రాసుకోవాలి. సో 4 స్క్వేర్ ఎంత? 16 ప్లస్ 4 వాల్యూ 4 రెండు కలిపితే 6 + 4 అంటే యూనిట్స్ డిజిట్లో మనకి 10 అవుతుంది కాబట్టి యూనిట్స్ డిజిట్లో 0 వస్తుంది. సో ఆప్షన్ సి. నెక్స్ట్ ఇక్కడితో మనం యూనిట్స్ డిజిట్ కంప్లీట్ చేసాం. ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అనే చిన్న కాన్సెప్ట్ ఉంది, అది కూడా మనం ఈ క్లాస్లో నేర్చేసుకుందాం. సో ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అంటే ఏంటో మీకు చెప్తాను. ముందుగా ఫేస్ వాల్యూ అంటే ఏంటి? ది ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ది డిజిట్ ఇట్ సెల్ఫ్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఇన్ ది నెంబర్. అంటే ఏం లేదు, ఉదాహరణకి ఈ నెంబర్ తీసుకోండి, 28935 అనే నెంబర్ ఉంది. ఇందులో 3 అనే నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ రెండు రకాలు ఉంటాయి. 3 అనే నెంబర్కి ఫేస్ వాల్యూ అనేసరికి, ఫేస్ అంటే దాని ముఖానికి ఉన్న విలువ, దాని ముఖానికి ఉన్న విలువ అనుకోండి. సో దాని ఫేస్ మీద ఎంత ఉంది? 3 అనే నెంబర్ ఉంది కాబట్టి దాని ముఖానికి ఉన్న విలువ 3, అంటే ఫేస్ వాల్యూ మనకి 3 అవుతుందన్నమాట. అదేవిధంగా ప్లేస్ వాల్యూ అంటే దాని స్థానానికి ఉన్న విలువ, దాని స్థానానికి, దాని ఫేస్తో ఉన్న విలువతో మనకి సంబంధం లేదు. ఇక్కడ ప్లేస్ అంటే స్థానమే కదా, అది ఏ స్థానంలో ఉందో దాని విలువ. ఉదాహరణకి 28935 ఇందాకటి నెంబర్లోనే 3 అనే వాల్యూ ఏ స్థానంలో ఉంది? ఇది యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s అంటాం కదా మనం. అలాగే 3 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది, అంటే పదుల సంఖ్య. మీకు తెలుసు కదా, 28935 అనే ఒక నెంబర్ అనుకోండి, ఇది 1, 10, 100, 1000, 10,000 వాటి స్థానాల విలువ అనమాట. సో ఇక్కడ 3 యొక్క స్థానం విలువ ఎంత? పదుల సంఖ్య. పదుల సంఖ్య కాబట్టి దాన్ని 10తో మల్టిప్లై చేయండి. 10తో మల్టిప్లై చేస్తే 30. సో ఇక్కడ 3 అనే దానికి ఫేస్ వాల్యూ, ముఖం వాల్యూ అడిగితే 3, స్థానం వాల్యూ, ప్లేస్ వాల్యూ అడిగితే 30. సో ఈ కాన్సెప్ట్ అర్థమైతే నెక్స్ట్ బిట్లు చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ప్లేస్. చూసారా, ప్లేస్ వాల్యూస్ యొక్క సమ్ కనుక్కోమన్నాడు. దేంట్లో 9 అనే అంకె, ఈ పెద్ద అంకెలో 9 అంకెల యొక్క ప్లేస్ వాల్యూ అడిగాడు. సో ఒకసారి అంకె రాద్దాం. 96961 అనే నెంబర్లో 9లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ అడిగింది ఏంటి? ప్లేస్ వాల్యూ అంటే స్థానం. ఇది ఏ స్థానంలో ఉంది? 100ల స్థానంలో ఉంది కాబట్టి 100తోనే మల్టిప్లై చేయాలి. 9 × 100 అంటే మనకి 900 అవుతుంది. అదేవిధంగా ఇది ఏ స్థానంలో ఉంది? 10,000 స్థానంలో ఉంది కాబట్టి దీన్ని 10,000తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? మనకి 90,000 వస్తుంది. సో మనల్ని క్వశ్చన్లో ఏమడిగారు?
సమ్ అడిగారు కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి 90900 వస్తుంది. సో ఆప్షన్ డి. ఇలా కాకుండా చాలా సింపుల్గా చెప్పేదా మీకు, ఇదే క్వశ్చన్ను మనకి ప్లేస్ వాల్యూ సమ్ కనుక అడిగినట్లయితే బాగా గుర్తుపెట్టుకోండి, సమ్ అడిగినట్టయితే ఏం చేయనక్కర్లా, మీరు ఇదే నెంబర్ని యాజ్ ఇట్ ఈజ్గా కింద ఆ నెంబర్లు మాత్రమే ఉంచండి, మిగతా అన్ని నెంబర్ ప్లేస్లో సున్నాలు పెట్టేయండి. చూసారా, ఆన్సర్ 90900 చిటికలో వచ్చేసింది. కానీ కండిషన్ ఏంటి, సమ్ అడిగి ఉండాలి. ఒకవేళ డిఫరెన్స్ అడిగితే ఆన్సర్ మారిపోతుంది. డిఫరెన్స్ అంటే ఏంటి, 90,000 నుంచి 900ని తీసేయాలి, ఆన్సర్ మారిపోద్ది. సమ్ అడిగినప్పుడు మాత్రమే మీకు ఈ పాసిబిలిటీ. సమ్ అడిగినప్పుడు ఆ ఏ నెంబర్ గురించి అయితే అడిగారో ఆ నెంబర్లో రాసుకోండి, అదే స్థానంలో మిగతా అన్ని ప్లేస్లో సున్నాలు పెట్టేయండి, సరిపోతుంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు, వాట్ ఈజ్ ది డిఫరెన్స్. గమనించారా, ఇక్కడ డిఫరెన్స్ అంటే మైనస్ అడిగారు. డిఫరెన్స్ బిట్వీన్ ది ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. సో స్థానానికి దాని మొహానికి ఉన్న వాల్యూకి డిఫరెన్స్ అడిగారు. ఏ నెంబర్ అంటే అది 3. సో ముందు ఆ నెంబర్ ఏంటో రాద్దాం, 273965 కదా. ఇక్కడ 3 అనే దానికి ప్లేస్ వాల్యూ మైనస్ ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ ఎంత, 1, 10, 100, 1000. 1000తో ఉంది కాబట్టి 3ని 1000తో మల్టిప్లై చేయాలి. సో 1000తో మల్టిప్లై చేస్తే మనకి 3000 వస్తుంది, అంతేనా. మైనస్ ఫేస్ వాల్యూ అంటే ఎంత, దాని మొహం మీద ఎంత ఉంటే అంతే, దాని ఫేస్ వాల్యూ 3 అనమాట. సో 3000లోంచి మీరు 3 తీసినట్లయితే 2997, 2997 ఆప్షన్ సి వస్తుంది. సో ఇక్కడితో మనం యూనిట్స్ డిజిట్ అండ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అనే కాన్సెప్ట్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. దీనికి సంబంధించి కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ప్లస్ ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ చేసాం. సో మీకు ఇంకా ఏదన్నా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అవుతాను. నెక్స్ట్ అంతేకాకుండా మన క్లాస్ కనుక ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో మీకు నిజంగా ఈ క్లాస్ యూస్ఫుల్గా అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి అదే నాకు సపోర్ట్ అవుతుంది. నెంబర్ సిస్టంలో ఇంకో కాన్సెప్ట్ని మనం నెక్స్ట్ క్లాస్లో విత్ కాన్సెప్ట్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.